ఈరోజు వెస్టీజ్ ప్లాన్ గురించి మనందరం కూడా తెలుసుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఎందుకు పని చేస్తున్నాం చెప్పండి? మనం ఏదైనా జాబ్ గాని, లేదంటే ఏదైనా పని చేస్తున్నాం, ఏదైనా వర్క్ చేస్తున్నామంటే, లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్‌గా ఏదైనా జాబ్ గాని, మనం ఏ పని చేసినా గాని, మన వర్క్ చేసేది ఎందుకంటే, మనము బతకడం కోసం. అవునా? మనం బతకాలి. అలాగే మనకేవైతే కలలున్నాయో అవన్నీ సాధించడం కోసం మాత్రం బతుకుతున్నాం. అవునా గదా! సో సో, మనం బతికే దాంట్లో మన కలలు అనేటివి కొన్నుంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకేమన్నా డ్రీమ్ హౌస్ ఉంటది. సొంత ఇంటి కల. అంటే చాలా మందికి ఇల్లు కట్టుకోవాలి. మనకంటూ సొంత డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉంటది. కొంతమందికి కార్ గాని, బైక్ గాని ఇవన్నీ ఉంటాయి. అట్లాగే పిల్లల చదువులు గాని, బ్యాంక్ బ్యాలెన్స్ గాని, ఫారెన్ ట్రిప్స్ గాని, అట్లాగే మనకి ఫుల్ రిటైర్మెంట్ అన్నమాట. అంటే చాలా పీస్‌ఫుల్‌గా రిటైర్మెంట్ తీసుకోవాలి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా డబ్బు విషయంలో మటుకు. అలాగే పేరు, గుర్తింపుండాలి. మనకి టైమ్ ఫ్రీడమ్ ఉండాలి లైఫ్ ఎంజాయ్ చేయడానికి. సో, ఇలాంటివి మనకి చెప్పాలంటే చాలా ఉంటాయి. మన లేడీస్‌కైతే గోల్డ్ కొనాలి. ఇవన్నీ కూడా మనకి చాలా ఉంటాయి గదా! ఈ మనం ఈ రోజుల్లో మనం చేస్తున్న పనుల ద్వారా మనం అనుకున్న కలల్ని నెరవేర్చగలుగుతున్నామా? అస్సలు లేదు. అవునా? ఎందుకంటే మనకొచ్చేది పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసినా మనకొచ్చేది ఎంతో కొంత డబ్బు. ఆ డబ్బులతోని మనం ఏం చేస్తున్నాం ఉన్న ఖర్చులకి సరిపోతుంది. అవునా? అలాంటిది మనం ఇవన్నీ మనకేవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నాం. అవునా? ఎందుకంటే మన ఖర్చులన్నీ గూడా పెరిగిపోతున్నాయి. రోజువారీ ఖర్చులు. అవునా? మనకి జనరేషన్ పెరిగే కొద్దీ చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అవునా? పైగా ఏందంటే పెట్రోల్ ప్రైజెస్ గాని, అట్లాగే కూరగాయల రేట్లు గాని మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో, ఈ ఎక్స్‌పెన్సెస్ పెరగడం వల్ల మనకొచ్చే ఆదాయం మొత్తము ఈ బిల్స్‌కని జెప్పేసి, రెంట్‌లకని, ఈఎంఐలకని వీటికే సరిపోతుంది. సో, దానికనేది మనం అనుకున్న కలను నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులనేది మిగలట్ల. సో, ఇవన్నీ ఆదా చేసుకోలేకపోతున్నాం. అవునా? ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరమో డబ్బవసరం. మనం ఏవైతే అనుకుంటున్నామో అది చెయ్యాలంటే ఖచ్చితంగా డబ్బు కావాల్సిందే. అవునా? సో, మనకి ఏమన్నా ఆదాయం పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? చెప్పండి. ఒక వర్క్ చేస్తున్నామంటే, ఒక జాబ్ చేస్తున్నామంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ వర్క్ మీదే సరిపోద్ది. ఆ వచ్చే ఇన్‌కమ్ ఇంట్లో సరిపోద్ది. ఇంకా మనకి ఆ ఆదాయం మనకి పెరిగే అవకాశం ఖచ్చితంగా లేదు. అవునా? కానీ ఫ్యూచర్‌లో గూడా మనం చెప్పలేం. గ్యారంటీ గూడా లేదు. మరి ఖచ్చితంగా ఈ ఖర్చులు పెరిగే కొద్దీ మన ఆదాయం గూడా పెరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అవునా? సో, దీన్నేందంటే ఇప్పుడు మన వెస్టీజ్ కంపెనీ ద్వారా మనకొక అద్భుతమైన అవకాశం అయితే రాబోతుంది. ఓకేనా? సో, దీనివల్ల ఏందంటే మనకి మంచి ఆరోగ్యము, అలాగే ఆదాయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం అన్నమాట. ఓకేనా? సో, అది గూడా ఏందంటే మనం ఒక్క రూపాయి గూడా పెట్టుబడి లేకుండా, ఇతరుల చేత మనం ఎటువంటి డబ్బులు కట్టించకుండా మన ఈ కంపెనీ ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే మనకున్న సమయంలోనే పార్ట్ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని, లేకపోతే మనం ఏ టైంలో ఖాళీగా ఉంటామో, ఆ టైంలో గాని మనం చేసుకోవచ్చు. దీనికంటూ మనకి ఎవ్వరు గూడా బాస్ ఉండరు. మనం ఎవరి కింద వర్క్ చేయట్ల. ఇది మన సొంత వ్యాపారంలాగా చేసుకునేది. మనం ఇక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరి చేత కట్టించకుండా మనము చాలా సేఫ్‌గా, సెక్యూర్‌గా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం అన్నమాట. ఓకేనా? అదేందంటే అదే మన వెస్టీజ్. మన వెస్టీజ్ కంపెనీ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంతే. ఓకేనా. సో, ఎందుకంటే ఇది ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ద బెస్ట్ కంపెనీ ఏందంటే ఇండియాలో వెస్టీజ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ వెస్టీజ్ కంపెనీలో మనం ఎట్లా చేసుకోవాలి? మన షాప్‌ని చేంజ్ చేస్తే చాలు. అంటే మనం రోజు వాడే వస్తువులు ఉంటాయి కదా! సోప్ గాని, పేస్ట్ గాని, టీ పొడి ఇంకా ఇంట్లో వాడినవి చాలా ఉంటాయి కదా! హెల్త్ సప్లిమెంట్స్ గాని, ఇంకా మన మేకప్ ఐటెమ్స్ గాని, ఇంకా అగ్రికల్చర్ గురించి, ఇంకా హోమ్ హైజీనిక్ ప్రొడక్ట్స్ గాని ఇవన్నీ నిత్యవసరమైనగా ఏవైతే మన వస్తువులు వాడుకుంటున్నామో, అది మనం ఏదో ఒక షాప్‌లో మనం కొంటున్నాం. అవునా? అంటే డీమార్ట్‌లో గాని, మన ఇంటి పక్కనున్న షాప్‌లో గాని మనం కొంటున్నాం. సో, ఇక్కడ మనం కొన్న ద్వారా మనకేమన్నా లాభం వస్తుందా? అవునా? కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా కొంటూ ఉంటాం. కానీ ఇలా మనం బయట షాపింగ్ చేయడం వల్ల మనకు ఏం ఉపయోగం లేదు. అవునా కదా! ఎందుకంటే మన వస్తువులు కొంటాం అంతే. కానీ ఈ వెస్టీజ్ కంపెనీలో చూడండి ఈ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. హెల్త్‌కి సంబంధించి, అట్లాగే ఆయుర్వేద ప్రొడక్ట్స్ గానీ, ఇంకా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గానీ, ఇంకా మెన్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ గానీ, ఇంకా అగ్రికల్చర్ గానీ, పర్సనల్ కేర్ గానీ,
ఇంకా హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ గానీ, ఇంకా బ్యూటీ గురించి, స్కిన్ కేర్ గురించి, ఇంకా మనకి వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ ఉంటాయి. ఏవైతే మనం బయట కొంటామో. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే, రెగ్యులర్ షాప్‌లో మనం కొనే బదులు మన వెస్టీజ్ బ్రాండ్‌కి మనం మారాలి అంతే. జస్ట్ బయట షాప్‌లో కొనకుండా మన వెస్టీజ్ షాప్‌కి మారాలి అంతే. దీనివల్ల మనకేంది మంచి ఆరోగ్యము, అలాగే ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మనం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే కొంతమందికి ఐడియా ఉండదు గదా! ఇది బయట జరిగే ట్రెడిషనల్ బిజినెస్. అంటే మనం ప్రతిరోజు షాప్‌లో కొంటాం గదా! సో, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కంపెనీలో రూ. 30, 40 తయారయిందనుకోండి. మన చేతికొచ్చేసరికి రూ. 100 పెట్టి మనం కొంటున్నాం. అవునా గదా! సో, మధ్యలో ఏంది హోల్‌సేలర్స్, సి అండ్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అట్లాగే మనకి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. పేపర్‌లో గాని, యాడ్‌లో గాని అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. వీటన్నిటికి ఖర్చవుతది మధ్యలో. ఎంత వరకు 60-70% వరకు ఖర్చవుతది. అందుకనేసి కస్టమర్ చేతికొచ్చేసరికి రూ. 100 పడుతుంది ఒక ప్రొడక్ట్ అనేది. అంటే 30, 40కి తయారయ్యే వస్తువుని మనం రూ. 100 పెట్టి కొంటున్నాం. అవునా? దీనివల్ల మధ్యవర్తులకి ఇన్‌కమ్ అనేది ఎళ్తుంది. అవునా? సో, ఇంకొకటేందంటే పైగా ఇవన్నీ గూడా కెమికల్ ప్రొడక్ట్స్ అనేది మనం వాడుతున్నాం. అవునా? దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. సో, మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏందంటే మామూలుగా షాపింగ్ షాపింగ్‌లో ముఖ్యమైన వాళ్ళెవరు చెప్పండి? కంపెనీ ఉండాలి. తయారు చేసే కంపెనీ. తర్వాత కస్టమర్. కొనేవాడు కస్టమర్. తయారు చేసే కంపెనీ, కొనేవాడు కస్టమర్. వీళ్ళు ఇద్దరు ఉంటే సరిపోతది. కానీ మధ్యవర్తులు ఉండడం వల్ల సో, మధ్యలో ఉన్న అమౌంట్ అనేది ఎక్కువగా ఎళ్ళిపోతుంది. దీనివల్ల కస్టమర్‌కి అమౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి సో, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏం జరిగిందంటే, కంపెనీ ఉంటది. డైరెక్ట్‌గా కస్టమర్‌కి వస్తువులను అందజేస్తారు. మధ్యవర్తుల్లో ఎవ్వరు ఉండరు మధ్యలో. మీడియేటర్స్ ఎవ్వరు ఉండరు. అడ్వర్టైజ్‌మెంట్ ఏముండదు. డైరెక్ట్ కంపెనీ ఏం చేస్తదంటే, మధ్యవర్తులకి ఎళ్ళే 60, 70% కంపెనీ వెస్టీజ్ కంపెనీ మనకి 9 రకాల ఆదాయాల రూపంలో కస్టమర్‌కి రిటర్న్ ఇస్తది. అంటే మనకి రిటర్న్ ఇస్తదనమాట. సో, ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మనం వెస్టీజ్‌లో షాపింగ్ చేయడం ద్వారా మన డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి పైగా ఇవన్నీ గూడా హెల్త్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. వెస్టీజ్ కంపెనీ నుంచి డైరెక్ట్‌గా మనం వస్తువులు కొనుక్కోవచ్చనమాట. ఎటువంటి మీడియేటర్స్ లేకుండా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐడీ నంబర్ క్రియేట్ చేసుకోవాలి. ఐడీ నంబర్ తీసుకోవడానికి ఎటువంటి డబ్బులు మనం కట్టబడలేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఈ ఐడీ నంబర్ తీసుకొని మనం ఏం చేయాలి? ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్‌పోర్ట్ గాని ఏదో ఒక ఐడీ ప్రూఫ్ ద్వారా మనం ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, దాంతో పాటుగా మనకి మొబైల్ నంబర్ గాని, నామినీ పేరు గాని మనకి కావాల్సుంటది. సో, ఈ ఐడీ వల్ల మనకేంటి బెనిఫిట్సు? మనం ఐడీ చేయించుకున్నామంటే, మనకి బయట షాప్ బదులుగా మన వెస్టీజ్ కంపెనీలో కేవలం ఒక కస్టమర్‌గా షాపింగ్ చేయటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు, మనకి 4 కస్టమర్ బెనిఫిట్స్ విధానాల ద్వారా గూడా మనం చేసిన షాపింగ్ మీద మనకి 40-40% వరకు మనకి ఖచ్చితంగా సేవ్ అయిపోద్ది. డిస్కౌంట్ అన్నమాట. సో, ఇంత బెనిఫిట్ ఉంటది ఐడీ ద్వారా మనకి. సో, ఈ బెనిఫిట్స్ ఏంది? కస్టమర్‌కొచ్చే బెనిఫిట్స్ ఏందంటే, ఇక్కడ మనం కస్టమర్‌గా ఉండడం వల్ల ప్రతి ఎంఆర్‌పీ వస్తువు మీద మనకి 20% నుంచి 30% దాకా డిస్కౌంట్ ఒస్తది. ప్రతి వస్తువు మీద దాని మీదున్న రేట్ కంటే మనకి తగ్గిచ్చిస్తారు. రెండో బెనిఫిట్ ఏందంటే, మనకి 5% నుంచి 16% వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరగద్ది. అంటే మనం ఆల్రెడీ కొన్న వస్తువులకి మనం ఎంతో కొంత ఒక రూ. 1000కే కొన్నాము. కంపెనీ మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తది. రూ. 30, రూ. 40 అకౌంట్‌లో ఏస్తదనమాట. కానీ బయట మనకి బెనిఫిట్ అనేది ఉండదు. కానీ దీంట్లో క్యాష్ బ్యాక్ అనేది మనకొస్తది. ఓకేనా? సో, ఈ క్యాష్ బ్యాక్ కూడా మనకేందంటే పాయింట్స్ ద్వారా వస్తదనమాట. మనం ఏదైనా వస్తువులు పర్చేజ్ చేసుకుంటే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒక పాయింట్ మనకి రావాలంటే మనం రూ. 30-35కి మనం కొంటే మనకి ఒక పాయింట్ వస్తది. ఈ పాయింట్‌ని బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తా ఉంటది కంపెనీ. అట్లాగే మనకి 10% ఎక్స్‌ట్రాగా ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఇస్తది. అంటే మనం ఒక రూ. 1000కి కొన్నాము. రూ. 100 వస్తువులు ఫ్రీగా ఇస్తది. లేదు 3000కి కొన్నాము. రూ. 300 వస్తువులు ఫ్రీ. అంటే 10% మనం కొన్నదానికి 10% ఫ్రీ ఇస్తది. ఓకేనా? ఈ ఫ్రీ ఎప్పుడంటే మనకి ప్రతి నెల 2వ తేదీ నుంచి 18వ తేదీ లోపల తీసుకుంటే మనకి ఫ్రీ వస్తువులొస్తాయి. ఇంకొకటేందంటే నాలుగోది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. అంటే మనం ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మనం 3000కి పైగా కొన్న వాళ్ళకి 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీ అన్నమాట.
ఓకేనా? లేదంటే మనం 60 పాయింట్లు అంటే మనం 2000కి కొన్నా గాని 4 నెలలు, 5 నెలల కంపెనీ మనకి రూ. 1250 వసూలు ఫ్రీగా ఇస్తది. ఓకేనా? సో, ఇట్లా మనకి ఆఫర్స్ అనేవి ఉంటాయి. 60 పీవీలకుంటది, 100 పాయింట్లకి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనం ఎంతకైతే కొనుక్కుంటామో దాన్ని బట్టి మనకి ఇంత బెనిఫిట్ అనేది మనకొస్తది. ఓకేనా? నెక్స్ట్ బయటైతే మనకి బిల్లింగ్స్ అనేది ఇవ్వరు. కానీ వెస్టీజ్‌లో మనకి ప్రతి ఏం కొన్నా గాని బిల్ అనేది ఇస్తారు. పైగా బయటైతే మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఉండదు. వెస్టీజ్‌లో 100% క్వాలిటీ ఉంటది. పైగా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకా వచ్చేసి బయట డిస్కౌంట్ గాని, ఆఫర్స్ గాని, బోనస్, ఇన్‌కమ్ ఏముండవు. కానీ వెస్టీజ్‌లో ఆఫర్ ఉంటది, బోనస్ ఉంటుంది, ఇన్‌కమ్ గూడా ఉంటది. మనం కొన్నదానికి కంపెనీ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత బెనిఫిట్ ఉందో ఈ కంపెనీలో. ఓకేనా? సో, అట్లాగే ఈ బిజినెస్ ద్వారా మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే మనం ఆదాయాన్ని సంపాదిస్తున్నాం. అవునా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? బయట కొనేదే దీనిలో కొంటున్నాం అంతే. అవునా? కానీ మనం ఈ రోజుల్లో మనం తెలుసో తెలియకో చాలామంది అడ్వర్టైజ్‌మెంట్ చేస్తాం మనమే. ఎట్లా తెలుసా? మనం సినిమాల గురించి, షాపింగ్ మాల్స్ గురించి, డాక్టర్ల గురించి, ఇంకా బైకుల గురించి, ఫోన్‌ల గురించి ఇవన్నీ మనకు తెలియకుండానే నలుగురికి చెప్తున్నాం. అంటే మూవీస్ అనుకోండి. పలానా మూవీ 'ప్రభాస్' మూవీ వచ్చింది. చాలా బావుంది అంటాం. అవునా? అంటే ఆ మూవీ గురించి మనమే ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ అని అడిగితే మనం ఏం చెప్తాం? ఎవరో డాక్టర్ పేరు చెప్తాం. పలానా డాక్టర్ చూస్తారు ఎళ్ళు అని చెప్తాం. అవునా? బట్టల విషయంలో 'జేవిఆర్ షాపింగ్ మాల్‌లో చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు' అని చెప్పి మనమే చెప్తాం. అవునా? ఇంత మనకి తెలియకుండానే ఇన్ని అడ్వర్టైజ్‌మెంట్ చేసేస్తున్నాం మనమే. అవునా? ఈ విధంగా మనం ప్రమోట్ చేస్తే మనకేమైనా డబ్బులొస్తాయా జెప్పండి? మనకి ఎవరన్నా ఆ షాప్ వాళ్ళు మనకేమైనా డబ్బులిస్తారా? ఎవ్వరు ఇవ్వరు. మనం రిఫర్ చేసినందుకు ఎవ్వరు మనకి డబ్బులనేది ఇవ్వరు. కానీ వెస్టీజ్‌లో ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత, ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ మరియు బెనిఫిట్స్ గనక మనకి నచ్చినట్లయితే, మన ఇదే కంపెనీ గురించి వేరే వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా, వాళ్ళని కూడా మన ఈ కంపెనీలో షాపింగ్ చేయించడం ద్వారా మనకు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతే జస్ట్ మనం రోజు చేసే పని దీనిలో చేసుకుంటే మనకు డబ్బులొస్తాయి సింపుల్. అదెట్లా అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇంటికి ఉపయోగించే నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా నెలకి మనం 3000 నుంచి చాలా వరకు ఖర్చు పెడుతున్నాం. 30,000 దాకా కూడా ఖర్చు పెడతాం. అంటే చాలా వరకు ఇంట్లోకి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా సుమారుగా మనం రూ. 3,500 వస్తువులు అనుకుందాం. మనం తీసుకుంటాం, ఖర్చు చేస్తాం మనం అనుకుంటే ఇక్కడ చూడండి. వెస్టీజ్‌లో గాని మనం రూ. 3,500కి మనం షాపింగ్ చేసినందుకు 40% నుంచి 45% వరకు సేవ్ అవుతాం. అవునా? మనకి డిస్కౌంట్ అనేది బెనిఫిట్ అనేది వస్తది. ఈ విషయం మనకు తెలుసు గదా! సో, అదే షాపింగ్ మనం చేసామనుకోండి, ఇంకా మనకు తెలిసినోళ్ళకి ఒక 10 మందికి ఇట్లాగే చెప్పాము. ఆ 10 మంది గూడా ఈ వెస్టీజ్ కంపెనీలో రూ. 3,500కి షాపింగ్ చేశారనుకుందాం. అంటే అంతకే కొనాలని కండిషన్ ఏం లేదు. కానీ ఎగ్జాంపుల్‌గా మనం అనుకుందాము. అప్పుడు ఇక్కడ మనకి రూ. 35,000 బిజినెస్ అనేది జరిగింది. మన టీమ్ ద్వారా. అప్పుడు కంపెనీ మనకెంతిస్తదంటే 2000 దగ్గర నుంచి రూ. 3,500 దాకా ఇన్‌కమ్ అనేది మనకొస్తది. ఓకేనా? ఎందుకంటే మనం పరిచయం చేసాం 10 మందిని. వాళ్ళని షాపింగ్ చేసేలా చేసాం కాబట్టి కంపెనీ మనకి 2000-3,500 ఇన్‌కమ్ అనేది మనకిస్తది. ఓకేనా? సో, ఈ 10 మంది గూడా వాడతారు. వాళ్ళకి క్వాలిటీ నచ్చి, బెనిఫిట్స్ నచ్చి, వాళ్ళు గూడా ఏదో ఆదాయం సంపాదించుకోవాలి, వేరే వాళ్ళకి చెప్తాం అనుకుని ఉంటారు గదా! సో, ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పడం ద్వారా 100 మందవుతారు. ఆ 100 మంది గూడా రూ. 3,500 చొప్పున కొంటే, అప్పుడు రూ. 3,50,000 బిజినెస్ అనేది జరగద్ది. అప్పుడు వీళ్ళకి కూడా ఇన్‌కమొస్తది. మనకెంతొస్తదంటే 30,000 దగ్గర నుంచి 35,000 వరకు ఇన్‌కమొస్తది. ఓకేనా? సో, వీళ్ళు కూడా గమ్ముగా ఉంటారు గదా! వీళ్ళు ఇంకొంతమందికి చెప్పడం ద్వారా, ఇట్లా మన ఇన్‌కమ్ అనేది పెరిగే కొద్దీ, మనకి ఇన్‌కమ్ అనేది లక్షల్లో గూడా ఒస్తది. సో, మనం స్టార్టింగ్ గాబట్టి జస్ట్ వేలల్లో ఫస్ట్ మనం స్టార్ట్ జేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మన బిజినెస్ పెరిగే కొద్దీ, మనం మంచి స్థాయికి వెళ్ళొచ్చు. ఓకేనా? సో, మనం 3,500కే కొనాలని కండిషన్ ఏం లేదు. మనం కనీసం ఒక 500 మందితో అన్నా, ఒక్కొక్కళ్ళతో రూ. 2,000 వస్తువులు వాళ్ళు కొనేలా చేసినా గాని చాలు. మనకిక్కడ రూ. 10,00,000 బిజినెస్ జరగద్ది. అవునా? తద్వారా మనకెంతొస్తది ఈజీగా రూ. 1,00,000 పైగా ఇన్‌కమొస్తది. మనం 3,000కే కొనాలి కండిషన్ ఏం లేదు. మనం 2,000కి కొనొచ్చు, రూ. 1,000 కొనొచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. అది మనిష్టం. ఓకేనా? మనం ఎగ్జాంపుల్‌గా మన టీమ్ మొత్తము 500 మంది 2,000 చొప్పున కొనుక్కున్న 10,00,000 బిజినెస్ జరిగింది కంపెనీకి. దీంట్లో మనకి వచ్చే షేరు రూ. 1,00,000.
నెలకి. మనం నెల కల్లా చేసుకుంటే నెలకొస్తదనమాట. సో, ఇట్లా మనం చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనం కంపెనీ ఇచ్చే స్ట్రక్చర్ ద్వారాన మన కింద ఒక 6 మెంబర్స్‌ని జాయిన్ చేపిచ్చుకొని, సో, వాళ్ళు గూడా అట్లాగే బయట కొనుక్కుండా దీనిలో షాపింగ్ చేసుకున్నా గానీ, సో, వాళ్ళు మన కింద టీమ్ బిల్డ్ అయ్యే కొద్దీ మన ఇన్‌కమ్ అనేది పెరుగుతా ఉంటదనమాట. సో, ఇప్పుడు జెప్పండి, ఇప్పుడు మన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చా? బయట షాపింగ్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ రావు కదా! సో, వెస్టీజ్‌లో మనం షాపింగ్ చేయడం వల్ల, ఇంకొంతమందికి పరిచయం చేయడం వల్ల, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం నెరవేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకి వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ జేసిన ఎండీ అన్నమాట. గౌతమ్ బాలి సార్ గాని, అట్లాగే వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్. ఇంకా వెస్టీజ్ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. వెస్టీజ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 21 ఇయర్స్ అయిపోయింది. ఎంత గ్రోతింగ్ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆఫీసెస్ గాని, ప్రొడక్ట్స్ గాని చాలా వరకు డెవలప్ అయ్యాయి. ఇంకా 5,00,00,000 టర్నోవర్ చేసే కంపెనీ స్టార్టింగ్‌లో ఇప్పుడు 3,000కి పైగా కోట్ల టర్నోవర్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇంత డెవలప్ అవుతూ ఉంది. మన వెస్టీజ్ కంపెనీ ఇండియాలోనే కాదు. ఇది వెస్టీజ్ కంపెనీ ఇతర దేశాల్లో కూడా ఎళ్తుంది. ఇది వెస్టీజ్ యొక్క గ్రోత్ అన్నమాట. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా డీగ్రోత్ అనేది లేకుండా ఇండియాలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్‌గా ముందుకెళ్తుందన్నమాట. సో, కంపెనీ గురించి మనకి ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఇండియాలోనే టాప్ 1 ప్లేస్‌లో ఉంది. గ్లోబల్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్‌లో 36థ్ ప్లేస్‌లో ఉందన్నమాట కంపెనీ. అట్లాగే కంపెనీ వచ్చిన 7 కంట్రీస్ ఇండియాలో, బంగ్లాదేశ్, నేపాల్, యూఏఈలో ఉంది, సౌదీ అరేబియాలో ఉంది, ఘనాలో ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది. చాలా కంట్రీస్‌లో కూడా ఎళ్ళిపోతుంది. ఇంత డెవలప్ అవుతుంది వెస్టీజ్ కంపెనీ. అవునా? కానీ చాలామంది ఏమంటారు మన పక్కింటి వాళ్ళు వినట్లేదు. నా ఫ్రెండ్స్ జాయిన్ అవ్వలేదు. నేను జేయలేను అంటారు. అవునా? సో, మనం చేరనంత మాత్రాన, మన వర్క్ చేయనంత మాత్రాన ఆగిపోయేది కాదు వెస్టీజ్. మనం ఉన్నా లేకపోయినా ముందుకెళ్ళిపోద్ది. మనం ఈరోజు ఆగిపోయి మన బంధువో, మన ఫ్రెండ్‌కో చెప్పడానికి మనం మొహమాట పడ్డామనుకోండి, రేపటి రోజున వాళ్ళే వచ్చి మీకు చెప్తారు వెస్టీజ్ కంపెనీ గురించి. అందులో నో డౌట్. ముందే మనం ఇక్కడ ఉన్నామనుకోండి, మన దేశంలోళ్ళందరూ మన దగ్గరకొస్తారు. మన టీమ్ అవుతారు. లేదంటే మనమే ఎళ్లి ఎవరో టీమ్‌లో ఉండాల్సొస్తది. అవునా? సో, ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని గాని, గట్టిగా దీంట్లో వర్క్ చేసుకున్నామంటే, మనకి మంచి ఫ్యూచర్ ఉంటది. ఎర్లీ రిటైర్మెంట్ అయిపోవచ్చు. మంచి లైఫ్ స్టైల్ ఉంటది. కంపెనీ మనకి ఫారెన్ టూర్స్ ఇస్తుంది. మంచి కార్ ఫండ్, హౌస్ ఫండ్ గాని, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఎక్కడ కూడా ఉండదు. గానీ వెస్టీజ్ కంపెనీలో ఇంత మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? చాలా మంది చదువు లేని వాళ్ళు చేస్తున్నారు. డబ్బు లేని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. కోటీశ్వరులవుతున్నారు. అవునా? సో, మనం ఇవన్నీ కూడా చెప్పడం గాదు. మనం యూట్యూబ్‌లోకెళ్ళి వెస్టిజ్ గురించి కొడితే ఎంతమంది జీవితాలు మారుతున్నాయో. సో, మనకి ఇదే అవకాశం. మనం కూడా మార్చుకోవచ్చు. సో, ఇది వెస్టిజ్ కంపెనీకొచ్చిన అవార్డ్స్ గాని, సర్టిఫికేట్స్ గాని అన్ని రకాల లీగల్‌గా ముందుకెళ్తుంది కంపెనీ. అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటి. గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకెళ్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుంది. ఇది జెన్యూన్ కంపెనీ కాబట్టి అది గూడా. జెన్యూన్ కాకపోయుంటే ఫస్ట్‌లోనే ఎళ్ళిపోయేది 7 ఇయర్స్‌లోనే. కానీ 21 ఇయర్స్ ఎంత దూరం వచ్చిందంటే ఆలోచించాలి. ఎంత మంచి కంపెనీ, ఎంత జెన్యూన్ అని జెప్పేసి. కానీ మనం డబ్బులేం కట్టట్లేదు గదా! సో, అక్కడ మనకి ఫేక్ అనేది ఏముండదు. మన వర్క్ చేసుకుంటే డబ్బులొస్తాయి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అంతే. నమ్మిన వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు. మన కళ్ళ ముందే చాలా మంది కార్‌లో తిరుగుతున్నారు. లక్షలు సంపాదించుకుంటున్నారు. కానీ నమ్మని వాళ్ళు ఇంకా ఇది వేస్ట్, దీనిలో డబ్బులు రావు, నువ్వు చేయలేవు, ఇన్ని మాటలు అంటూనే కూర్చుంటారు. మనం వాళ్ళ మాటలు నమ్మి మనం గాని కూర్చుంటే మనం గూడా వాళ్ళలాగే ఉంటాం. మన జీవితం ఏం మారదు. మన జీవితం మారాలంటే మనం డెసిషన్ తీసుకొని మనం ముందుకొస్తేనే ఏదన్నా గాని మనం సాధించగలుగుతాం. మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో, దీంట్లో హైయెస్ట్ ఎర్నర్ మన విస్టీజ్ కంపెనీలో మనకి టోటల్ ఆసియాలోనే మనకి నంబర్ 1 నెట్‌వర్క్ అన్నమాట. సారు మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్ అన్నమాట. ఆయనకి నెలకి ఇప్పుడు 2,00,00,000 సంపాదించుకుంటున్నారు. వెస్టీజ్ కంపెనీలో. చూడండి ఆయన నెలకి 2,00,000 అలాగే రోజుకి 5,00,000 పైన సంపాదిస్తున్నాడు. అంటే నిమిషానికి రూ. 400 సెకనుకి 6-10 సంపాదించుకుంటున్నారు చూడండి. ఈయనే ఇంత ఈయనొక్కడే కాదు. వెస్టీజ్ కంపెనీలో ఇంకా చాలా మందున్నారు. సిద్ధార్థ్ సింగ్ సారు ఈ విధంగా మన కంపెనీలో హైయెస్ట్ ఎర్నర్ అన్నమాట. సో, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు. అట్లాగే మనం ఇదంతా సాధించాలంటే ఖచ్చితంగా మన సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని, మన ప్రొడక్ట్స్ రిజల్ట్స్‌ని మనం షేర్ జేయాలి. మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి, వాళ్ళని ఇన్వైట్ చేసి, వాళ్ళని ఒక మీటింగ్ పెట్టిచ్చి, వాళ్ళ ద్వారా మనం టీమ్ వర్క్ చేసుకోవాలనమాట. సో, ఇదే టీమ్ వర్క్‌ని గాని మనం ఫాలో అప్ జేసుకుంటా ఉంటే, ఇవన్నీ గూడా మనం ఫాలో అప్‌లో ఉంటే, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. సో, దీనిలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే సిస్టమ్‌ని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు.
సో, మనం కూడా ఇదే సిస్టమ్‌ని ఫాలో అయ్యి సక్సెస్ అవుదాం. ఓకేనా? మన వెస్టీజ్ కంపెనీ ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తుంది గదా! అవునా కదా! సో, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, దీని ద్వారా మనం సక్సెస్ అవ్వొచ్చని నేను చెప్తున్నా. ఓకేనా? సో, ఫస్టు మనం డ్రీమ్ చేయాలి. మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. అంతే. ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని వర్క్ చేస్తేనే ఏదైనా చేయగలుగుతాం. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్.